దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు పతంజలి సంస్థ ముందుకొచ్చింది. ఆవుల సంతతి పరిరక్షణ కేంద్రం, ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నద్దమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ చేపట్టబోయే ప్రాజెక్టులపై చర్చించారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పతంజలి గ్రూపు సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను వివరించారు. 5 ప్రాజెక్టుల ఏర్పాటుకు సన్నద్దమవుతున్నట్లు తెలిపారు. గోశాల నిర్వహణ, గోసంతతి అభివృద్ధి కేంద్రం, ఆయుర్వేద కళాశాల అభివృద్ధి, ఆయుర్వేద విశ్వవిద్యాలయం ప్రాజెక్టులను టీటీడీ సహాయంతో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై పతంజలి గ్రూపు ఆసక్తిగా ఉంది. బిస్కెట్ల వంటి ఆహార పదార్థాలు, సబ్బులు, షాంపులు, సౌందర్య ఉత్పత్తులు, ప్రకృతి సిద్ధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, యోగా, నేచురోపతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుకు విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో స్థల పరిశీలన చేసినట్లు ఆచార్య బాలకృష్ణ తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు త్వరగా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. నేవీ వైస్ అడ్మిరల్ హెచ్సిఎస్ బిస్త్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత నావికా దళానికి చెందిన విశ్రాంత యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ ను రాష్ట్ర పర్యాటక శాఖకు అప్పగించే అంశంపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి విరాట్ ను ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేద్దామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామని బిస్త్కు చంద్రబాబు వివరించారు.